కొలకలూరు గ్రామంలో మురుగునీటి పారుదల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెనాలి ఎండీడీఓ కొలకలూరు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అత్తోట దీప్తి తెలిపారు. రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో గత వారం రోజులుగా మెయిన్ రోడ్డుకి ఇరువైపులా మురుగు కాల్వలు బాగు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ అత్తోట దీప్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇరువైపులా మురుగు కాల్వలు దాదాపు మూసుకుపోయున్నాయి. కాల్వలపై కొన్ని పక్క నిర్మాణాలు ఉన్నాయి. వారికి నచ్చజెబుతూ తొలగిస్తున్నారు. దీంతో పాటు బీసీ కాలనీలో డ్రైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల ప్రకారం గ్రామంలో మురుగు పారుదల సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీ మీద ఏమి కోపం లేదు, అట్టకత్తల్లి అర్థం చేసుకో. నీ మీద ఏమి కోపం లేదు, ఇంకోటి కాదు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఏమి జరుగుతుందో కూడా మాకు తెలుసు. ఓకే, వదిలే. నువ్వేం చేస్తావంటే కావాలంటే ఇంకెక్కడన్నా వేయించుకుని ఏర్పాటు చేద్దాం, సరేనా? నేను వేయించి పెడతా. నీకెందుకు? నీకు ఎక్కడ ఒక ప్లేస్ చూసుకొని ఆ పాక నేను వేయించి పెడతా, నా డబ్బులు వేయించి పెడతా. కానీ మళ్ళీ అదే చెప్తానా, నేను వేయించి పెడతా ఎక్కడో చోట చూసుకొని. ఏం మందు తాగుతున్నారు, ఏం జరుగుతుంది ఏం చెప్తానండి, నాకు తెలియదు అంటావా? ఇంకా అవి మాట్లాడితే మళ్ళీ చాలా వదిలే. మాకు అన్ని తెలియకుండా ఏం లేదు. ఎవరో ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వచ్చి తాగుతారు ఇక్కడ? అవును, అందుకని ఇది తీసేయాలి, అందుకని తీసేయాలి. అర్థమైందా? నువ్వు బతికి తెరువు అంటే మందు అమ్మటమా, మందు ఇచ్చేయటమా? ఉండకూడదు, అట్లా ఉండకూడదు. మాకు అన్నీ తెలుసు. అది వద్దు, అంత దూరం వద్దు, అన్ని మాటలు లేవు. నీకు ఇంకో చోట ఎక్కడన్నా చూసుకొని వేసుకునే అవకాశం నా డబ్బులు తెప్పిస్తా, సరేనా? మెల్లగా గొడవ చేయాలనో లేదా ఇంకోటి లేదు. నీ మీద శత్రుత్వం లేదు. మాకు కావాల్సిన ఊరు బాగుపడాలి, ఇంతే. మాకు ఊరు బాగుపడాలి, నువ్వు సహకరించాలి, అంతే. నీకేం కావాలో తర్వాత చూద్దాం, తప్పకుండా చూద్దాం. నిన్ను ఎట్లా ఇబ్బంది పెడతాం? నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచన మళ్ళీ మా స్థలం ఇక్కడ దాకా ఉంది, లేదా మాకు ఇబ్బంది ఇక్కడ దాకా వచ్చింది, అంతే ఏముండదుగా. చేసి మీకేం ఇబ్బంది పడరు కదా, అంటే మీ ఊరి కోసమే. కొంచెం కాలువలు ఇచ్చు నిండిపోయింది. ఇప్పుడు నువ్వు బాగా ఇదిగా ఉన్నావు, కరెక్ట్ అలాగే ఉండాలి. కాలువ తీపోతే మీ ఇంటి ముందు అయితే ఉంది. ఒకవేళ ఒక మెట్టు ఈ ఏడపోతుందో నేను చూస్తా. నువ్వు ఇట్లా అడ్డం వేస్తే ఎట్టపోతాయి. ఇప్పుడు తీస్తాం మేము, కొలకలూరు గ్రామంలో లాస్ట్ వన్ వీక్ నుంచి సైడ్ డ్రైన్స్ మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్డు ఆర్ఎండ్బి రోడ్లో చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దానికి తోడు ఒక 10-15 సంవత్సరాల క్రితం పూడికలు తీశారంట. తర్వాత కూడా 1-2 సార్లు తీశారు, కానీ అది టెంపరీగా పైపైన తీయడం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా కూడా వాటర్ అంతా రోడ్ల మీదకి రావడం, పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్. మాకు చాలా గ్రీవియన్సెస్ వస్తున్నాయి, చాలా అప్లికేషన్స్. నీళ్ళన్నీ మునిగిపోతుంది, బీసీ కాలనీ అంతా మునిగిపోతుంది అన్నప్పుడు మేము మోటార్స్ పెట్టి వాటిని తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేక ఒక్కొక్కసారి మోటార్ పెడితే 7 నుంచి 8 గంటలు కూడా మేము మోటార్ పెట్టి డబ్బులు వెచ్చించి తీస్తూ ఉన్న పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మొన్న మినిస్టర్ గారు ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా సార్ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం డ్రైన్స్ అవన్నీ తీయించండి, దానికి తోడు రోడ్ల పక్కన చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రైన్స్ మీద మొత్తము నిర్మాణాలు చేసేసి ఉన్నారు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసేసి ఉన్నారు. దాని మూలంగా వాటర్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి తీయించమని అడిగినప్పుడు మినిస్టర్ గారు వెంటనే కొలకలూరుకి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను, నాకు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఒక లాస్ట్ 1 week నుంచి కూడా మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ సహకరిస్తున్నారు. 1-2 చోట్ల కొంచెం రెసిస్ట్ చేశారు. అందుకని ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడాను తహసీల్దార్ గారి సహకారంతో తీయించడం జరిగింది. అండ్ ఈ బీసీ కాలనీలో ఇది 6th లైన్లోకి వచ్చాము. ఇక్కడ కూడా అసలు సైడ్ డ్రైన్స్ అనేదే లేదు. ఇళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి ఎంక్రోచ్మెంట్స్ ద్వారా వచ్చేసి ఆక్యుపై చేశారు. ఎవరింటి ముందు వేస్ట్ వాటర్ వాళ్ళ ఇంటి ముందే ఉండి పాచి అదంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము. వర్షం పడితే మొత్తం వాటర్ అంతా రోడ్స్ మీదకి వచ్చేసి మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సర్వేని గాను పిలిచారు తహసీల్దార్ గారు. ఒక్కసారి సర్వే చేయించి సైడ్ డ్రైన్స్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటే అవన్నీ కూడాను ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీయించేసి సైడ్ డ్రైన్స్ కడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు కొలకలూరు గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న ఈ సైడ్ డ్రైన్ల విషయంలో ఎండిఓ గారు రిక్వెస్ట్ చేస్తే నేను మా రెవెన్యూ టీము మా సర్వేని తీసుకొని వచ్చాం. మరి అందరితో మాట్లాడాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విల్లింగే, ఎవరు కూడా ఏమి రెసిస్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే సైడ్ డ్రైన్ కావాలి అనేది. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కానీ వర్షాకాలం వస్తే బీసీ కాలనీ మునిగిపోవడం,
చాలా ఇబ్బంది పడ్డాం. గౌరవనీయులైన మంత్రివర్యులు ప్రత్యేకంగా మొన్న కూడా ఒక ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ కాలనీకి మంచి సదుపాయం కల్పించాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో ఎంకరేజ్మెంట్ ఉంటే తీసేసి హడావిడి చేయాలని కాదు. నేను మా సిబ్బందికి కూడా ఏమి చెప్తున్నానంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఏ మెటీరియల్ పాడవకుండా, ఇప్పుడు ఇందాక అక్కడ మీరు చూస్తే ఒక చిన్న పాక ఉంది, ఆ పాకాని ఏదో దౌర్జన్యంగా పడేసి అట్లా చేయాలని నా ఉద్దేశం కాదు. మా వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళ చిన్న బొంగు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసి చక్కగా అప్పచెప్పండి. సైడ్ డ్రైన్స్ చేస్తే మీ ఊరు బాగుంటుంది. రాబోయే వర్షాకాలంలో ఎటువంటి అంటు రోగాలకు వ్యాధి బారిన పడకుండా ఉంటారు. అందరూ సహకరించాలని విజ్ఞప్తి. సర్వే కూడా ఇప్పుడే టేకప్ చేస్తాం. సర్వే విషయంలో కూడా అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఏ చిన్న విషయమైనా టేకప్ చేసి ఈ కొలకలూరు గ్రామంలో ప్రజలందరికీ